కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న చిత్రాల జెస్సీ అనే విద్యార్థిని ఇటీవల నేపాల్ దేశంలో జరిగిన బాలికల అండర్ 14 విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా త్వరలో జపాన్లో జరగనున్న జంప్ రోప్ పోటీలకు ఎంపిక కావడం కూడా జరిగింది. ఆర్థిక పరిస్థితి విద్యార్థినికి అంతంత మాత్రమే ఉండడం వలన పాఠశాలలోని విద్యార్థినులు విద్యార్థికి దాతల సహాయం కోసం అభ్యర్థించడం జరిగింది. మనసున్న మహారాజులు దయ ఉంచి విద్యార్థినికి సహాయం చేయవలసిందిగా అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. నా పేరు సుమతి. నేను జీహెచ్ఎస్ కేంద్రంలో పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో చదివేటువంటి ఆ పాప 9వ తరగతి విద్యార్థిని చిత్రాల జెస్సీ అనే విద్యార్థి నేపాల్లో జరిగినటువంటి సౌత్ ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో జంప్ రోప్ పోటీలలో ఆ పాప స్కిప్పింగ్ ఈవెంట్ అంటూ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ పాప తదుపరి జూలైలో జపాన్లో జరగబోయేటువంటి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడానికి అర్హత సాధించింది. అయితే జపాన్లో పాల్గొనడానికి ఆ పాప దగ్గర ఫండ్ సరిగా లేకపోవడం వల్ల మేము దాతల యొక్క సహాయాన్ని కోరుచున్నాము. ఇదివరకే పాఠశాల ఉపాధ్యాయులు, పెద్దలు, ఎస్ఎంసీ చైర్మన్లు, స్కూల్ కమిటీ మెంబర్ చైర్మన్లు అందరూ కూడా అమ్మాయికి సహకారాలు అందించారు. కాకపోతే జపాన్ పోవడానికి 3 లక్షల ఆర్థిక సహాయం అవసరం ఉంది కావున ఆ సహాయాన్ని దాతల నుంచి మేము అందిస్తున్నాము. మా పాఠశాల తరఫున ఈ పాప ఆ ఈవెంట్ లో పాల్గొని ఖచ్చితంగా మనకు గోల్డ్ మెడల్ సాధించగలరు అనేటువంటి నమ్మకంతో మేమందరం ఉన్నాము. తద్వారా ఆ పాప మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచేటువంటి అవకాశం కలిగి కావాలి. ప్రతి ఒక్కరు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని పాపకు అందించి ఆ పాప యొక్క బంగారు భవిష్యత్తుకు మీరంతా సహకరిస్తారని కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ పీడీగా నేను బ్రహ్మంగారి మఠంలో వర్క్ చేస్తున్నాను. వెనుక ఉన్నటువంటి అమ్మాయి చిత్రాల జెస్సీ అమ్మాయి ఈ మధ్య జరిగిన నేషనల్ నేపాల్లో గోల్డ్ మెడల్ సాధించింది. సో ఈ ఊరికి స్కూల్కి మంచి పేరు తెచ్చింది అమ్మాయి. ఈ అమ్మాయి ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా మేము ఈ మీడియాకి న్యూస్ ఇస్తా ఉన్నాము. ప్లస్ ఈ అమ్మాయి వరల్డ్ ఛాంపియన్షిప్ కి జపాన్ కి నెక్స్ట్ 2025 జూలైలో అమ్మాయి పాల్గొనబోతుంది. ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువలన దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే అమ్మాయి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఊరికి, జిల్లాకి, స్కూల్ కి ప్లస్ అన్ని మన రాష్ట్రం అంతటికి మెడల్ సాధించి అమ్మాయి భవిష్యత్తుకు బాట వేసుకోగలదని మేము ముందుకు వచ్చి మేము ఈ సహాయాన్ని మేము ఆర్జిస్తున్నాము. దయచేసి దాతలు సహకరిస్తే ఈ అమ్మాయి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటుందని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.